ఒక నిశ్శబ్దమైన గ్రామం. ఆ గ్రామం అంచున ఎప్పుడూ పొగలు కమ్ముకుని ఉండే ఒక పాత స్కూల్ భవనం. పెద్దలు పిల్లలను అక్కడికి వెళ్ళొద్దని చెబుతుంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్లిన పిల్లలు తమ భయాన్ని ఎదుర్కోకపోతే తిరిగి రావడం కష్టం అనే మాట గ్రామమంతా భయంగా మారింది. ఆ గ్రామంలోనే కార్తీక్ అనే 10 ఏళ్ల బాలుడు ఉండేవాడు. అతనికి చీకటి అంటే భయం, ఒంటరిగా ఉండాలంటే ఇంకా భయం, తన మీద తనకే నమ్మకం లేదు. నాకు ఏం రాదు అనేదే అతని రోజువారీ మాట. ఒక రోజు స్కూల్లో టీచర్ ఒక మాట చెబుతారు, నీ భయాన్ని ఎదుర్కోకపోతే అది నీ జీవితాన్నే వెంటాడుతుంది అని. అదే రోజు రాత్రి కార్తీక్కు ఒక కల వస్తుంది. ఆ పాత స్కూల్ గేటు తానే తెరిచి లోపలికి పిలుస్తున్నట్టు. తర్వాత రోజు సాయంత్రం ఆకాశం చీకటిగా మారుతుంది. గాలిలో ఒక వింత శబ్దం. కార్తీక్ అనుకోకుండా ఆ పాత స్కూల్ దగ్గరకు వచ్చేస్తాడు. గేటు ఒక్కసారిగా కీచ్ అని తెరుచుకుంటుంది. లోపల అడుగు పెట్టగానే తలుపులు మూసుకుపోతాయి. గోడలపై పిల్లల నీడలు కదులుతున్నట్టు కనిపిస్తాయి. మేమెవరం అని ఓ గుసగుస. కార్తీక్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. పారిపోదామంటే కాళ్ళు కదలవు. అప్పుడే ఒక నీడ చెబుతుంది, నీ భయాన్ని దాచుకుంటే మేము బలపడతాం. ఒక్కసారిగా లైట్లు వెలుగుతాయి. ఒక గదిలో అద్దం. ఆ అద్దంలో కార్తీక్ ముఖమే, కాని కళ్లలో భయం. ఆ అద్దం మాట్లాడుతుంది, నువ్వే నీ శత్రువు. కార్తీక్ ముందుకు నడుస్తాడు. ప్రతి అడుగులో ఒక భయం రూపం దాల్చుతుంది. చీకటి భయం, ఒంటరితనం భయం, ఓటమి భయం, అవన్నీ భయంకరమైన ఆకారాల్లో ఎదురుగా నిలుస్తాయి. ఒకటి అరుస్తుంది, నువ్వు ఓడిపోతావు. ఇంకొకటి, నీకేం రాదు. కార్తీక్ కళ్ళు మూసుకుంటాడు. ఒక్క క్షణం తన టీచర్ మాట గుర్తొస్తుంది. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయంతో ముందుకు నడవడం. కళ్ళు తెరిచి గట్టిగా చెబుతాడు, నాకు భయం ఉంది, కాని నేను ఆగను. అలా అనగానే ఒక భయం పొగలా కరిగిపోతుంది. అతను ముందుకు వెళ్లే కొద్దీ భవనం మారిపోతుంది. చీకటి తగ్గుతుంది. కాని చివరి గదిలో అతి పెద్ద నీడ, మిగతావన్నిటికంటే భయంకరం. అది చెబుతుంది, నన్ను ఎదుర్కోకపోతే నీ జీవితమంతా నిన్ను వెంబడిస్తాను. కార్తీక్ చేతులు వణుకుతాయి. కాని ఈసారి పారిపోడు. తన హృదయంలోంచి మాటలు వస్తాయి, నేను నేర్చుకుంటాను, ప్రయత్నిస్తాను, తప్పులు చేసినా మళ్లీ లేస్తాను. ఒక్కసారిగా ఆ నీడ అరుస్తూ చీలిపోతుంది. భవనం కంపిస్తుంది. ఒక్కసారిగా కార్తీక్ తన ఇంట్లో లేచిపోతాడు. అది కలా? కాని అతని లోపల ఏదో మారిపోయింది. ఆ రోజు నుంచి అతను భయపడినప్పుడల్లా ఆ మాటలు గుర్తుచేసుకుంటాడు. స్కూల్లో ముందుకు వస్తాడు. స్టేజ్ మీద మాట్లాడతాడు. కొత్త విషయాలు ప్రయత్నిస్తాడు. ఆ పాత స్కూల్ ఇప్పటికీ ఉంది. కాని ఇప్పుడు పిల్లలు ఒక మాట చెబుతారు, అక్కడ భూతాలు లేవు, మన భయాలే భూతాలు. కార్తీక్ కథ గ్రామమంతా మార్పు తీసుకొస్తుంది. పిల్లలందరూ ఒకటి నేర్చుకుంటారు, భయాన్ని ఎదుర్కొంటే అది శక్తిగా మారుతుంది.